అమూల్య రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. విశ్వ బాగా తాకేసి అమూల్య రూమ్లోకి వచ్చి అమూల్య మీద పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అమూల్యకి మెలకువ వచ్చి లేచి, రే ఏంట్రా, ఏం చేస్తున్నావురా విశ్వ అని అరుస్తూ ఉంటుంది. ఏంటే, నువ్వు నా భార్యవి కదా, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావే, అయినా నువ్వు నా భార్యవే కదా, మనం ఇలా చేయడంలో తప్పేం లేదు అని విశ్వ మీదకి వస్తూ ఉంటే అమూల్య చాలా ఇబ్బంది పడుతూ విశ్వని ఆపుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విశ్వ, ఏంటే బయట అన్ని నాటకాలు ఆడతావు కదా, నేను నీ భార్యని అని, ఇప్పుడు ఎవరికి చెప్తావే పద, ఎవరికి చెప్తావో చెప్దు పదా అని విశ్వ అరుస్తూ ఉంటే అమూల్య చాలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అలా విశ్వ అమూల్య మీదకి వస్తూ ఉంటే అమూల్య వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా గోడ రావడంతో అమూల్య అక్కడ ఆగిపోవడంతో విశ్వ గోడకి తన చేతుల్ని అడ్డుపెట్టి అమూల్య మీదకి వస్తూ ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా అమూల్య విశ్వని తంతుంది. తనడంతో అబ్బా నొప్పి అంటూ విశ్వ బెడ్ పైన పడిపోతాడు. ఇంకా అప్పుడే ఒక క్లాత్ చున్నీ లాంటివి తీసుకొని వచ్చి విశ్వ మెడకి బిగించి, ఇంకోసారి నా జోలికి వస్తావా అని అంటే ఉరే వేస్తున్నట్టుగా టైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాంతో విశ్వ, వద్దే ప్లీజ్ నన్ను చంపొద్దు, వదిలేసే ఇంకోసారి నీ జోలికి రాను అని విశ్వ భయపడుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టి పడిపోతూ ఉంటాడు. మరోవైపు పార్టీ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత రామరాజు సాగర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ మనకు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ వద్దురా సాగర్, ఆ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే ఉద్యోగం మనకెందుకురా, వద్దురా, మనం నార్మల్గానే ఉందాము అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే, ఏంటి నాన్న, నేను ఈ పని చెయ్యను నాన్న, నేను ఆ ఉద్యోగానికే వెళ్తాను అని సాగర్ అంటాడు. దాంతో వేదవతికి చాలా కోపం వచ్చి సాగర్ని చెంప మీద కొట్టడానికి చెయ్యెత్తితే అప్పుడే నర్మద అడ్డు వచ్చి, అత్తయ్య నేను సాగర్కి నచ్చ చెప్తాను అత్తయ్య, ఆ ఉద్యోగం మాన్పించేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, చేసిందంతా నువ్వే కదా, నువ్వు మీ నాన్న వల్లే వాడు ఇలా తయారయ్యాడే, వాడి ఇదివరకు ఇలా ఉండేవాడు కాదు, అంతా చేసిందంతా నువ్వే అని నర్మద చెంప మీద లాగి పెట్టి కొడుతుంది. ఇంకా నర్మద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే వల్లి ఏమో, ఏంటి నర్మద, నా చెంపే వాయిస్తావా, ఇప్పుడు చూడు నీకు ఎలా ఉందో అని అనుకుంటూ సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఇదంతా చేసింది నీ వల్లే, ఇదంతా జరిగింది నీ వల్లే అని అరుస్తూ ఉంటే, అమ్మ నా భార్యను ఎందుకు కొట్టావు అని సాగర్ ఎదురు తిరుగుతూ ఉంటాడు.